జై గోమాత, జై హో భారత్ మాత. భూములన్నీ కూడా వట్టిపోయినాయి. నమస్తే, జై శ్రీరామ్, జై గోమాత. విశ్వ హిందూ పరిషత్ గోరక్షా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి పూజ్య స్వామీజీల యొక్క సమ్మేళనం, సంత్ సమ్మేళనం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి అనేక మంది స్వామీజీలు ఇక్కడ ఉపస్థితులయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1977 గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలుపరచాలనేటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా గోవులను, గో సంతతిని రక్షించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో సామాన్య హిందూ సమాజానికి, అనేక వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఒక సందేశాన్ని ఇస్తూ, గోవు లేనిదే మన జీవనం లేదు, గో ఆధారితమైనటువంటి యొక్క వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి యొక్క ఆహారపు పదార్థాలు అవి స్వీకరించి గో ఆధారితమైనటువంటి వ్యవసాయం చేయాలి. తద్వారా వచ్చినటువంటి యొక్క ఆహారాన్ని వినియోగించినప్పుడు మాత్రమే ప్రజలు రోగాల పాలు కాకుండా రక్షించబడతారు అనే విషయాన్ని కూడా సైంటిస్టులు అనేక మంది చెప్తున్నారు. అదే విషయాన్ని ఇవాళ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి సంకల్పించాం. అట్లాగే ఒక సాధారణమైనటువంటి ఒక రైతు తన యొక్క గోవులను, గో సంతతిని రక్షించలేని పరిస్థితి నిర్మాణమైంది. కేవలం ఆవు పాలు మాత్రమే కాదు, ఆవు మూత్రంతో తయారు చేయబడినటువంటి ఔషధాలకు కూడా ఇవాళ మార్కెట్ ఉంది. గో పేడ ద్వారా నిర్మాణం చేయబడేటువంటి ఒక వస్తువులకు కూడా ఇవాళ మార్కెట్ ఉంది. విదేశాల్లో కేవలం ఆవును నిమరడం ద్వారా, ఆలింగనం చేసుకోవడం ద్వారా వందలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ రకంగా ఒక సాధారణమైనటువంటి రైతుకు ఆర్థికంగా నిలబడేటువంటి ఒక పరిస్థితిని నిర్మాణం చేయడం కోసం ఇవాళ స్వామీజీలందరూ ఇక్కడ సంకల్పం చేశారు. అంతేకాకుండా రాబోయేటువంటి బక్రీద్ రోజు గోమాతలను టార్గెట్ చేసి ఆవుల యొక్క ప్రాణం తీసి ఈ మాంసాన్ని తినేటువంటి ఒక దుర్మార్గపు ఆచారాన్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది గోహంతకులు, గోమాంస భక్షకులు భయంకరమైనటువంటి ఒక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ ఎత్తుగడల ద్వారా వేలాది ఆవులు చంపబడుతున్నాయి. భాగ్యనగరంలో ఉన్నటువంటి వీధులు రక్తంతో ప్రవహించబడుతున్నటువంటి యొక్క ఆ రక్తం భాగ్యనగరాన్ని అభాగ్యనగరంగా మారుస్తుంది అనే విషయం కూడా స్వామీజీలు చెప్పారు. ఈ పాపం ప్రభుత్వానిది, ఈ పాపం గోహంతకులది, ఈ పాపం గోవును అమ్మిన వాడికి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా స్వామీలు చెప్పారు. ఈ విషయాన్ని మేము గ్రామానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ప్రతి గ్రామంలో గోరక్షణ గురించి సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. పూజ్య స్వామీజీలను తీసుకెళ్ళి వీళ్ళ యొక్క సందేశాన్ని వినిపించాలనుకుంటున్నాం. ప్రభుత్వానికి హెచ్చరిస్తూ గోరక్షా చట్టాల్ని ప్రత్యక్షంగా ముద్రించి వాళ్ళందరికీ కూడా చేతికి పోలీసు అధికారులకి, ప్రభుత్వ అధికారులకి అందించాలనుకుంటున్నాం. ఈ చట్టాన్ని అమలుపరచండి. సో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళపైన పోలీస్ కేసులు ఏదైనా నమోదవుతున్నాయో వాళ్ళ గురించి ఏదైనా ఆలోచన చేశారో? గో భక్తులపైన బూటపు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇటువంటి బూటకపు కేసులను కూడా ఎదుర్కోవడం కోసం చట్టాన్ని ఎవరు కూడా పక్కదారి పట్టించకుండా గోభక్తులు ఈ చట్టాన్ని అమలుపరచాలని గట్టిగా నిలబడుతున్నారు. కనుక ప్రభుత్వం చేయవలసినటువంటి ఒక పనిని గోభక్తులు చేస్తున్నారు. కనుక ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించాలి, కానీ వాళ్ళ మీద అన్యాయపు కేసులు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క అమానుషమైనటువంటి ఒక విషయాన్ని ఖండిస్తున్నాం. వీటి కోసం అనేక మంది అడ్వకేట్లను సంప్రదించాం. వాళ్ళందరూ కూడా
ఈ యొక్క గోభక్తులను రక్షించేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. నమస్తే.